అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏప్రిల్ 19వ తారీఖు 12:14 నామినేషన్ వేయడం జరిగింది. ఈ యుద్ధం మాది. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా శ్రేయస్సు కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ చేస్తున్న ప్రజల కోసం చేస్తున్న యుద్ధం ఖచ్చితంగా అంతిమ విజయం మాదే. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నది. పేద ప్రజలకు న్యాయం జరగబోతున్నదని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. లోకం నాగమాధవి అనే నేను నెల్లిమర్ల నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన అభ్యర్థిగా, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా, జనసేన పార్టీ నుంచి గాజు గ్లాసు గుర్తుతో ఈరోజు నామినేషన్ దాఖలు చేశాను. ప్రజల కోసం నిరంతరం పోరాడతామని, వాళ్ళ శ్రేయస్సు కోసమే మేము పనిచేస్తామని మా అందరి నాయకుల సమక్షంలో అందరం కలిసి ఈరోజు మీకు చెప్పడం జరుగుతున్నది. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ప్రజా ఎజెండా ప్రజలకు మంచి చేసే ఎజెండా, అందరికీ సమాన న్యాయం చేసే ఎజెండా, కులమతాలకి తావివ్వకుండా ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి మతానికి, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ఎజెండాతో ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలందరినీ ఆర్థికంగా సుస్థిరంగా చేసే ఎజెండాతో ముందుకెళ్తున్నాం. యువతకి పెద్దపీట వేస్తూ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు చేసే ఎజెండాతో ముందుకెళ్తున్నాం. సుస్థిర ఆంధ్రప్రదేశ్, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఎజెండాగా ముందుకెళ్తున్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని 40 ఏళ్ళు వెనక్కి నెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకి స్వస్తి చెప్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి, సంక్షేమంతో కూడిన అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ముందుకు వెళ్ళడం జరుగుతున్నారు. మెజారిటీ ప్రజలే నిర్ణయిస్తారు. ఖచ్చితంగా భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారనడానికి ఇవాళ నామినేషన్కి వస్తున్నప్పుడే ప్రజల నీరాజనాలు మీరు ఖచ్చితంగా చూశారు. ప్రతి కూడలి వద్ద, ప్రతి ప్రదేశం వద్ద ప్రజలు ఆగి హారతులు పడుతూ ఖచ్చితంగా గెలుపు మనదే అనే సూచన ఈరోజు ఇవ్వడం జరిగింది. మెజారిటీ చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.